హలో గైస్, వెల్కమ్ టు రెసిపీ బై రఘు. ఈరోజు మటన్ మసాలా కర్రీ కట్టెల పేమెంట్ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మటన్ 1.5 kg, టమాటో 2, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 8, అలానే క్లోవ్స్, సినామిన్ అండ్ కార్డమమ్, జీరా, గరం మసాలా, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా మన తోటలో పెరిగింది, ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకుంది. దీంతో పాటు మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిల్. సో ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూసాం. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మనం మటన్ చేసుకుందాం. దాని మీద మనం మటన్ వండుకోవాలంటే ముందుగా మనం ఫైర్ చేసుకోవాలి. సో ఇది కొంచెం కష్టమైన పనే సిటీలో అయితే. పల్లెటూరులో అయితే మనకి ఈజీగా దొరుకుతాయి. సో నేను ఇప్పుడే మంట వేసుకున్నాను. సో ఇప్పుడు నేను మటన్ కావాల్సిన మసాలాన్ని మిక్స్ చేసి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు మన మటన్లో కావాల్సిన పదార్థాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కారం వేసుకోవాలి. సో ఇది 1.5 kg కాబట్టి నేను దాదాపుగా ఒక 3 స్కూప్స్. మటన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో దాంతోపాటు కొంచెం పసుపు, అలానే సాల్ట్. సో నేను కళ్ళు పడుకుంటున్నాను. కళ్ళు పడుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో వేసాను. అలానే కొంచెం మసాలా వేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసి కలిపెట్టుకోవాలి. ఆయిల్ వేస్తున్నాం. మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో మనం ఆయిల్ వేసుకోవాలి. సో కలిపేటప్పుడు అంత అవసరం లేదు. మనం కర్రీ ఉడికే ముందు స్టార్ట్ చేసేటప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చక్కగా కలుపుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో వేసిన మసాలాలన్నీ చక్కగా కలిపితే మనకి కర్రీకి ముందే పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. చూడటానికి ఎర్రగా ఇంత బాగా వచ్చింది. చూడొచ్చు, మనం పొయ్యి మీద పెట్టుకొని బాణీలను వేడి చేసుకున్నాం. అది వేగిన తర్వాత అంటే కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మటన్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఆయిల్ వేగింది చూసుకోవడానికి కొంచెం నేను ఆనియన్స్ తీసాను, వేగింది. సో ఇప్పుడు మనం మిగతా ఆనియన్స్ పచ్చిమిర్చి చేసుకొని ఇద్దాం. దీంట్లోనే పచ్చిమిర్చి, అలానే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. పచ్చిగా దంచాను నేను, ఎక్కువ దంచలేదు. ఇది వేగిన తర్వాత మనం మటన్ మిగతా వేసుకోవాలి. కొంచెం వేగాయి కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు చెక్క, లవంగాలు, అలానే యాలకులు, జీరా తీసుకుంటే దాని ఫ్లేవర్ దానికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు వేస్తున్నాను.
ఇది యాక్చువల్గా వెరీ సింపుల్ అండ్ ఆయిల్ రెసిపీ. చేయడం చాలా ఈజీ ఉంటుంది. అయితే మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి, అది కామన్. ఎందుకంటే మనం దీంట్లో కుక్ వచ్చేది కాబట్టి న్యాచురల్ ఫైర్ మీద వండుతున్నాం కాబట్టి కొంచెం స్మోక్ వచ్చి దాని టేస్ట్ రెసిపీ మారి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దాదాపుగా మనం వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి అలాంటి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని దాదాపుగా వేగినాయి. సో ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసుకొని కొంచెం ఎంచుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం దీంట్లో వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మటన్ వేసుకుందాం మనం. చూసారా మసాలాలు ఎలా పట్టి బాగా ఎర్రగా వచ్చేసాయి. సో ఇప్పుడు రెడీ కడాయి పెట్టుకొని దీంట్లో కొద్దిసేపు ఒక 10 minutes మూత పెట్టి తర్వాత ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం. చూడొచ్చు ఇప్పుడు స్మోక్ అంటే మంటలో వచ్చిన స్మోక్ ఆ మటన్ మీద పడితే ఎలా ఉంది చూడండి. స్మోక్ చాలా బాగా వస్తుంది. ఆ స్మోక్ క్రిస్పీ కూడా మనకి కోట్ టేస్ట్లో తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకుని ఒక 10 minutes ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ లోపు మన ఆయిల్ మొత్తం దానికి కట్ట పెట్టేసి పైకి కొంచెం ఆయిల్ తిరుగుతుంది. తిరిగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం చూడొచ్చు ఇప్పుడు దాదాపుగా అది ఆయిల్ పైకి వచ్చేసి మనకి ఇదిగా వచ్చింది. సో దీంట్లో మనం టమోటాస్ వేసుకుంటే టమోటా రెసిపీ కూడా దానికి పడుతుంది అనమాట. సో టమోటాలు వేసుకుందాం. టమోటాలు వేసి మూత పెట్టేసుకున్నాం. చూడొచ్చు చక్కగా ఆయిల్ పైకి వచ్చింది. సో ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకొని ఆ తర్వాత ఒక 15 minutes అలా ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం. 1.5 kg కట్ట కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఇది మన న్యాచురల్ పొయ్యి మీద పెట్టేది కాబట్టి కొంచెం వాటర్ కూడా వెంటనే ఇనికిపోయేలా చేస్తుంది. సో వాటర్ పోసుకున్నాం. ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 15-20 minutes మనం దాన్ని కదిలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా లోపల ఉడిపోద్ది. అంటే ఈ మంట కూడా కింద మనం ఈవెన్గా పెడతాం కాబట్టి చక్కగా ఇదవుతుంది. చూడొచ్చు ఎలా ఉందో. దాదాపుగా మంచి లుక్ వచ్చేసింది. చూడొచ్చు కర్రీ చక్కగా ఉడికింది. ఆల్మోస్ట్ మంచి స్పైసీగా ఆయిల్ పై చాలా బాగుంది. సో ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేసుకొని అలానే కొత్తిమీర, పుదీనా వేసుకొని చేసుకోవాలి. సో ముందుగా మనం మసాలా వేద్దాం. మసాలా వేసిన తర్వాత ఒక 2 minutes ఉడకనివ్వాలి. మసాలా వేసాం కాబట్టి జస్ట్ ఇప్పుడు మనం కలర్ పెట్టుకుంటే మసాలా కరెక్ట్గా పడుతుంది. చూడొచ్చు ఎంత ఎమ్మీగా ఉందో. థిక్ గ్రేవీ తోటి వాటర్ కొంచెం ఎక్కువ పోసారు. ఇది మటన్ కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంది. సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ డన్. సో
ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత మనం దీంట్లో కొత్తిమీర పొద్దు వేసుకుని దించేసుకుందాం. చూడొచ్చు మసాలా కూడా చక్కగా పట్టేసింది, అయిపోయింది. సో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకోవాలి. కొత్తిమీర బయట తెచ్చింది, కానీ పుదీనా ఏదైతే ఉందో అది మన తోటలో పండింది. చూడొచ్చు ఎలా ఉందో, చక్కగా తయారైంది. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని రైస్లో తిందాం. సో మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్, రెసిపీ బై రఘు.